విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సమే సృష్టించింది. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఇక చాలామంది రోడ్ల మీదనే ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక వారికి సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా ఇక తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మంలో మున్నేరు ప్రాజెక్టుకు సంబంధించి వరద నీరు పూర్తిగా చేరడంతో అక్కడ చాలా వందల కుటుంబాలు ఇక పూర్తిగా నిరాశ్రయులైన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి కూడా పర్యటించిన పరిస్థితి కనపడతా ఉంది. దీనిపైన పూర్తిగా రాజకీయ కోణం మాత్రం అలుముకుంది. ప్రధానంగా ప్రతిపక్షం ఇక వరదకు సంబంధించి ప్రజలకు ఏ విధమైన ఏర్పాట్లు చేయట్లేదు అనేది కూడా, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందనేది కూడా ఇటు ప్రతిపక్షం చెప్తా ఉంటే, ఇక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వరదకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క పాపమంతా కూడా గత ప్రభుత్వ పరిపాలనే అంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తానికైతే గత ప్రభుత్వమా లేదంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి, వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న వరదలకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అక్కడ పర్యటించారు. మంత్రులు కూడా పర్యటించిన పరిస్థితి కనపడ్డది. అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. 3 మంత్రుల నుండి కూడా ఖమ్మంలో ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో విఫలమయ్యారనేది కూడా ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ నాయకులకి ఒకటి హెచ్చరికనే అనుకోండి, లేకపోతే తెలంగాణ ప్రజల ఆవేదన అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఈరోజు తెలంగాణ అస్తవ్యస్తంగా ఉంది. తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో వర్షపాతం అత్యధికంగా నమోదై వాగులు వంతలు నిండిపోయి, రోడ్లని తెగిపోయి, రైలు పట్టాలు తెగిపోయి, ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో లక్షల మంది నిరాశ్రయులైనటువంటి విషయం మనం గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ 5 రాష్ట్రాలలో విపత్తు తలపించింది. 5 రాష్ట్రాల్లో తక్కువ నమోదైంది. ఇంకా తెలంగాణలో మనం ఇంత బాధపడుతున్నాము అంటే గుజరాత్ లో అలాగే ఆంధ్రప్రదేశ్ లో, కేరళలో ఇలాగే రకరకాలుగా ఇంతకన్నా ఎక్కువ స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదై కొట్టుకుపోయినటువంటి ఇండ్లు, నిరాశ్రయులైనటువంటి లక్షలాది మందిని మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం. భగవంతుడి దయ వల్ల వారికన్నా కొంచెం తక్కువగానే స్థితిలో తెలంగాణలో ఉంది. కానీ ఇది కూడా జరగవద్దు. ఇది అంటే ఎవరు కూడా ఊహించింది కాదు. ఇంత పెద్ద విపత్తు వస్తది అని కూడా ఎవరు ఊహించింది. అత్యధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ సూచనలు హెచ్చరించిన మనం అనుకున్న విషయము ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దని అనుకున్నాం. కానీ 2 అంతస్తుల భవనాలు కూడా మునిగిపోతాయి, రైలు పట్టాలు విరిగిపోతాయి, తెగిపోతాయి, రోడ్లన్నీ కూడా ఇరిగిపోయి మరి మొత్తం అంతా బురదమయమైపోయి ఎన్నో లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. ఈ విధంగా ఇంత పెద్ద విపత్తు సంభవిస్తుందని ఎవరు ఊహించిన సంఘటన ఇది. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి సంఘటన. దీనికి అందరం పశ్చాత్తాపం చెందుతున్నాము. మళ్ళీ అలాగే దిగ్భ్రాంతితో ఉన్నాము. ఎంతో మంది చనిపోయినరు. వారికి సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వం తల మునుకలై ఈరోజు మంత్రివర్గం అంతా అక్కడే పనిచేస్తుంది, ఎమ్మెల్యేలు అంతా పనిచేస్తున్నారు, అధికారులంతా అప్రమత్తమై ఉండి పనిచేస్తున్నారు. ప్రభుత్వము అధికారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కోట్లాది రూపాయలు, ఈరోజు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగినా కూడా ప్రజల బాగోగులు, ప్రజల ప్రాణ నష్టం జరగొద్దు అనే విషయంలో ప్రభుత్వం ముందడిగేసింది. 2 రోజులు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మొన్న వెళ్ళారు. నిన్నటి వరకు నిన్న 2 రోజులు అక్కడ పర్యటించి వచ్చారు. అక్కడ జరిగినటువంటి వాస్తవాల్ని కళ్ళారా చూచి వచ్చారు. కానీ నష్టం ఎవరు కూడా పూర్తించలేదు. లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా కూడా నష్టం జరిగినటువంటి కుటుంబాలకు గాని, ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి గాని ఎవరికి కూడా మనం తీర్చలేనటువంటి లోటు అది. కానీ ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అలాగే ప్రభుత్వం మీకు అండగా ఉంటది అని తెలియజేయడం కోసమే ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముందడుగు వేసి అన్ని స్థాయిలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే
మంత్రి వర్గానికి ఎమ్మెల్యేలకు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉండి పనులు చేయాలి, ఎక్కడ కూడా సమయం వృధా చేయొద్దు, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, నిలబడాలి, పని చేయండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ అదే ఉన్నారు. కానీ ప్రతిపక్షం నిరంతరం వాళ్ళ పని అదే. అంటే వాళ్ళు నిజంగానే ప్రతిపక్ష హోదాలో ఉండి నిజమైనటువంటి ప్రతిపక్ష హోదాని నిలబెట్టుకొని ఈరోజు మాకన్నా ముందుగా, ప్రభుత్వానికన్నా ముందుగా ప్రతిపక్షం తన ఉనికిని కాపాడుకోవడం కోసము ప్రజల మీద 10 ఏళ్లు మేము పరిపాలించడం, వాళ్ళ సొమ్మునంతా కాజేసి తిన్నాము. కనీసం ఇప్పుడు సేవ చేసే అవకాశం మాకు వచ్చింది. ఈ సమయంలోనన్నా రాజకీయం జోలికి పోకుండా, రాజకీయ బురద రాయకుండా కనీసం సేవలు అందిద్దాం, వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉందాం, 10 మందికి సహాయం చేద్దాం, ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు సూచనలు ఇద్దామనే ఆలోచనలు పక్కన పడేసి మాకు కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్తున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళ సొంత కార్యకర్తలే వాళ్ళ మీద దాడి చేయించుకొని, పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేసిన మా మీద నెపం వేసే ప్రయత్నం చేసిండ్రు. తేట తెల్లనైంది. వాళ్ళ కార్యకర్తల మీదకెళ్ళే కార్లు నడిపించినటువంటి కౌశిక్ రెడ్డి, అలాగే మరి కార్యకర్తల మీదకెళ్ళి కాళ్ళ మీదకెళ్ళి బండ్లను తీసుకొని పోయి కాంగ్రెస్ కార్యకర్తల మీద అది రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. ఇంత దారుణమా? మీ కార్యకర్తలైనా మా కార్యకర్తలైనా మనుషులు కదా, మానవ జన్మ కూడా ఇలాంటి పాపం పనులు చేయడానికి ఎలా ధైర్యం అవుతుందో. కౌశిక్ రెడ్డిని అసెంబ్లీలో సీతక్కని తిడతాడు, బయటకు వచ్చి గవర్నర్ ని తిడతాడు, కార్యకర్తల మీద కార్లు ఎక్కిస్తాడు. హరీష్ రావు కార్ తీసుకొని పోతాడు, కార్యకర్తల మీద కార్ ఎక్కిస్తాడు. ఇంకా ఎందుకు ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారు ఆ కౌశిక్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి పనిచేయడానికి వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలే మా పైన దాడి చేశారు, మేము ప్రూఫ్స్తో పాటు చేస్తాము. దాంతోపాటు ప్రధానంగా మేము ప్రతిపక్ష నేతలుగా వెళ్ళి ప్రజలను మేము వారికి కావాల్సినవి అందించడమో లేకపోతే వారికి ఒక మనోధైర్యాన్ని ఇద్దామని మేము వెళ్తే మా పైన దాడులు ఏంటి అనేది ఒక క్వశ్చన్. దానికి మీ సమాధానం ఏంటి? అసలు మీ వాయిస్ క్లియర్ లేదు, కానీ జరిగిన విషయం నేను మీకు చెప్తాను. నేను అసలు వాళ్ళ కార్యకర్తలతోనే దాడి చేయించుకొని వాళ్ళ మనుషుల్నే పెట్టి ఇబ్బందులు పెట్టించుకొని మా మీద తోసేస్తారు. మేము పనిలో నిమగ్నం అయి ఉన్నాం, వాళ్ళేమో 24 గంటలు వాళ్ళకి ఎప్పుడు ఉనికి రావాలి లేదా మీడియాలో కనబడితే వాళ్ళకి రేటింగ్ పెరగాలి అనే ఆలోచన తప్పించి, నిజంగా కార్యకర్తలే, నిజంగా పనిచేసే వాళ్ళు, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్ లో వండుకోడు, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అమెరికాలో ఉండి ట్వీట్లు చేయడు. ఒక్క విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. 4 రోజులు అయ్యిందండి. 27వ తారీఖున ఈ విపత్తు జరిగింది. ఈ రోజు 4వ తారీఖు, సుమారుగా వారం రోజులు కావస్తుంది. ఈ వారం రోజుల నుంచి కనబడని ప్రేమ ఉత్సాహం నిన్న వాళ్ళకి కనబడింది. నిన్న పోతే దాడి జరిగిందంటే వీళ్ళు వస్తున్నది కలగన్నారా? కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళు వెళ్ళారు. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే నిన్న ఈ రోజు ఏం చేశారు? ఇంకా ఆధారాల కోసం ఎందుకు వెతుకుతున్నారు? మేము చూపిస్తాం ఆధారాలు. మీ కార్యకర్తల మీద మీరు కార్లు ఎక్కించింది, మీ కార్యకర్తలు మీ మీద దాడి చేసిన విషయం, చేయించుకున్న విషయం మేము ఆధారాలతో సహా చూపిస్తాం. మాకైనా అవసరం లేదు. మీరేదో మా మీద నెపం వేసి మా మీద ఇబ్బంది పెట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగానే ప్రతిపక్షంలో సేవ చేయాలనుకుంటే సేవ చేయండి, అంతేగాని మా మీద ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ సామాన్య ప్రజలు దాడి చేసే అవకాశం ఉండదని సుజాత గారు ప్రధానంగా మీ పైన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఏంటంటే ఇప్పటికీ హెలికాప్టర్ల విషయం పైన, హెలికాప్టర్ కి సంబంధించి వరద ఇంత విపత్తు జరుగుతూ ఉంటే హెలికాప్టర్లు పంపించడంలో ఆలస్యం చేయడంలో చాలా అలసత్వం వహించారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. మీ బర్త్డే ఫంక్షన్లు చేసుకోవడానికి హెలికాప్టర్లలో ఇంకా ప్రధానంగా మీ వీడియోనే, మీ ఫోటోను పెట్టి మీ వీడియోని పెట్టి మాత్రమే చూపిస్తా ఉన్న పరిస్థితి. సామాన్య హెలికాప్టర్ పనిచేయవు. డిజాస్టర్ నుంచి పంపించాల్సినటువంటిది కేంద్ర బలగాలు పంపించాల్సినటువంటి, కేంద్ర బలగం వచ్చి పనిచేయాల్సినటువంటిది ఇది. మన తెలంగాణలో ఉన్న హెలికాప్టర్లు ఇప్పుడు అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చెయ్యలేవు. ఆ మాత్రం సెన్స్ లేదా? 10 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న ఎన్నో సార్లు ఇలాంటి విపత్తులు వచ్చినాయి. హైదరాబాద్ మునిగిపోయింది, వరంగల్ మునిగిపోయింది. ఈ సమయంలో మీరు ఇలాంటి హెలికాప్టర్లను వాడినరా అని అడుగుతున్నాం. మేము కేంద్రానికి 5 రోజులు 6 రోజుల నుంచి సహాయం అడుగుతున్నాము. కనీసం కోట్లు ఇవ్వండి. తెలంగాణకు 5,500 కోట్ల రూపాయల నష్టం జరిగింది, ప్రభుత్వ పరంగా ఆస్తుల నష్టం జరిగింది. అలాగే ఎన్నో చోట్ల
మరి నేషనల్ హైవేలు అన్ని కుప్పకూలిపోయినాయి, రైల్వే బ్రిడ్జిలు కూడా అన్ని కూలిపోయినాయి, రైల్వే ట్రాక్లు అన్ని విరిగిపోయినాయి. ఈ అంతా నష్టం సుమారుగా 5,500 కోట్లకు పైగా జరిగింది. మేము అడిగింది కేవలం 2,000 కోట్లు. జాతీయ స్థాయి విపత్తుగా భావించి ఈ రోజు కేంద్రం దీని మీద మరి ఇనిషియేటివ్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా లైవ్ లోనే వచ్చి మాట్లాడి ఇలా కళ్ళు కబోతులు ఎత్తుకపోయినాయా, లేకపోతే ఈ దరిద్రం కొట్టు వెధవలకి కనీస జ్ఞానం లేదా? కేంద్రం మీద మాట్లాడాల్సింది మా మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను బీజేపీలను కూడా అడుగుతున్నా, 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. కేంద్రంతో ఏం కొట్టాడు, ఏం తెచ్చిండ్రో? తెలంగాణ ఇంత పెద్ద విపత్తులో ఇరుక్కుంటే పక్క రాష్ట్రంలో అదే వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్న కూటమి ఉన్నది, ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి అక్కడికి 8 హెలికాప్టర్లు వస్తాయి, 10 బోట్లు వస్తాయి, అక్కడికి మరి ఫుడ్ పంపిస్తారు, అక్కడికి అన్ని రకాల సహాయక చర్యలను అందిస్తుంది కేంద్రం. మరి తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిండ్రు కేంద్రానికి అని అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి పాపము ఈ రోజు బీజేపీ ఓటైనందుక, లేకపోతే బీజేపీ తెలంగాణలో అధికారంలో తేనందుక? కేంద్రంలో ఉన్న బీజేపీ మా తెలంగాణ సొమ్ము తీసుకొని పోతుంది, మా జిఎస్టి పైసలు తీసుకొని పోతుంది. కేంద్రానికి నడపాల్సినటువంటి బాధ్యత మా తెలంగాణ ప్రజలు ఉన్నప్పుడు, తెలంగాణ ప్రజలకు ఆపత్తు వచ్చినప్పుడు ఆ జిఎస్టిలో నుంచే, మేం కట్టిన ట్యాక్స్ లో నుంచే మరి డిజాస్టర్ లో ఉండేటటువంటి డబ్బులు వేలాది కోట్ల రూపాయలు ఉంటాయి. ఆ డబ్బు కదా అవసరానికి ఇవ్వాల్సింది. ఈ రోజు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రజలు ఉన్నారు, ఈ విపత్తులో ఉన్నారు, ఆపత్తుల్లో ఉన్నారు. వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి వాళ్ళ సొంత ఆస్తుల్ని కూడా కోల్పోయి ఉన్నారు. ఈ సమయంలో రాజకీయం అనే మాట ఎట్లా వస్తుంది? రాజకీయం ఎట్లా చేస్తున్నారండి మీరు? ధైర్యం ఎంత ఇది మీకు రాజకీయం చేయడానికి? కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా కేంద్రం ఆదుకుంటుంది, ఖచ్చితంగా మోదీ పర్యటన కూడా ఉంటుంది. ఇంతమంది చచ్చిపోయినా, ఇంత ఆపత్తు కళ్ళ బొమ్మల కనబడుతున్నా ఎక్కడ కిషన్ రెడ్డి ఏడున్నాడండి? ఖమ్మంలో కూర్చొని మాట్లాడమనండి ఈ మాట, లేకపోతే వరంగల్లో కూర్చొని మాట్లాడమనండి, లేకపోతే నల్గొండలో కూర్చొని మాట్లాడమనండి. వాళ్ళు 3 మంత్రులు, ఇక్కడ నుంచి 2 మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా. కేంద్రంతో కొట్లాడే రూపాయి తేయగలిగినరా? మనకు గుర్తుండాలి, 5 ఏళ్ల కింద హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదే బండి సంజయ్, కార్లు పోతే కార్లు ఇస్తా, బండ్లు పోతే బండ్లు ఇస్తా, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అన్నాడు. పెద్ద మొగోడ్లాగా మాట్లాడినాడు. ఈ రోజు ఏమైంది? ఇచ్చిండా? ఆ రోజు కార్లు ఇయ్యలే, బండ్లు ఇయ్యలే, ఇల్లు ఇయ్యలేదు. సేమ్ వాళ్ళ మాటలు అంతే ఉంటాయి కదా. ఆ రోజు ఇస్తాను ఇయ్యలేదు, ఈ రోజు కూడా తెస్తానమని చెప్తున్నారే తప్పించి 8 రోజులు అయింది. ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మీకు ధైర్యం సరిపోతలేదా? లేకపోతే మీకు చేతనైతే లేదా? లేకపోతే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయండి. తెలంగాణకి ఇంత పెద్ద ఆపత్తు వచ్చినప్పుడు మీకు తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఓటేసి గెలిపించినందుకు, మా ప్రజలు నష్టాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం సహాయం అందించినప్పుడు మేము జిఎస్టీ కడితే కేంద్రం ఎందుకు నడవాలి? కేంద్రంలో కావాల్సినటువంటి ఆర్థిక సాయం తెలంగాణ ప్రజలు ఎందుకు చేయాలండి? మా డబ్బు తిని మాది మాకు అవసరం ఉన్నప్పుడు సహాయానికి అందించమని కేంద్రానికే కదా విపత్తులు ఉన్నప్పుడు అడిగేది. ఏ ప్రభుత్వం ఉంటే అండి, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సాయం చేయలేరా మీరు? పక్కలో మీతో పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి పక్కల నిమిషానికి మీరు సాయం చేస్తారా? ఏం పాపం చేస్తాం తెలంగాణ ప్రజలు మీరు ఇయ్యకపోవడానికి? రైట్. అంటే ఇదే క్వశ్చన్, అంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది ఇప్పటికీ కేసీఆర్ మీదనో లేకపోతే పువ్వాడ అజయ్ మీదనో ఎవరిపైనో అంటున్నారు తప్ప అక్కడ సహాయక చర్యలు అక్కడ జరగడం లేదు. దాంతో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి ప్రధానంగా కేసీఆర్ మీద మాట్లాడడం ఏంటి అని అంటున్నారు. మీ వాయిస్ నాకు వినబడలేదు, మీరు ఏం అడిగారో క్వశ్చన్ అర్థం కాదు. ప్రధానంగా ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కేంద్రం మీద మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి ఇటు ఏది కేసీఆర్ పైనో లేదంటే పువ్వాడ అజయ్ పైనో మాట్లాడుతున్నారు తప్ప కేంద్రం మీద మాట్లాడట్లేదు అనేది మాత్రం ప్రధానంగా మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. మీ క్వశ్చన్ నాకు బ్లర్ అవుతుంది, వినబడట్లేదు. అయినా నేను ఆన్సర్ చెప్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఇంకెవరికన్నా కానీ హైదరాబాద్ లో ఆపత్తు సంభవించినప్పుడు వేలాది కాలనీలు, వేలాది ఇండ్లు నీలమట్టమై మొత్తం నష్టాల్లో కూరిపోయినటువంటి హైదరాబాద్ మహానగరం నీళ్లలో మునిగిపోతే 10,000 రూపాయలు కొంతమందికి ఇచ్చి మిగతాదంతా ఎన్నికల సాకు పెట్టి ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకున్నటువంటి గత ముఖ్యమంత్రి, గత పాలకులు బీఆర్ఎస్ లకు అసలు మాట్లాడే అధికారం లేదు, అడిగే హక్కు లేదు. కేంద్రంలో ఒక ఎంపీ లేడు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బయటకు వచ్చి కనీసం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీళ్ళకేం అవసరమో, వీళ్ళకేం చేతనైతుందని మమ్మల్ని ప్రశ్నించడానికి వీళ్ళకి అసలు ఏం హక్కు ఉంది తెలంగాణ ప్రజల విషయంలో మాట్లాడడానికి? మీకు ఇచ్చినటువంటి హక్కుని, మీ తలని కేంద్రం వద్ద తాకట్టు పెట్టుకొని వచ్చినటువంటి మీరు కవితను విడిపించుకోవడానికి పోవడానికి బెయిల్ కోసం 20 మంది పోతారు.
తెలంగాణ ప్రజలు ఇంత ఆపత్తులో ఉంటే కనీసం ఒక్కళ్ళు కూడా పరామర్శించడానికి రారు. మీకేమో అక్కడ 20 మంది మీ బిడ్డని నిడిపించుకోవడానికి, మీ సోదరిని నిడిపించుకోవడానికి అంతమంది బెయిల్ కోసం ఢిల్లీకి పోయి వాళ్ళ కాలబేరాలు పట్టుకుంటారు. మరి తెలంగాణ ప్రజలు చేసిన పాపం ఏంది? తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేరా? తెలంగాణ ప్రజల పక్షాన లక్షల కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు ఇయ్యమనండి. మీ సొమ్మేం కాదు కదా, అది తెలంగాణ ప్రజల దగ్గర దోచుకునే డబ్బే కదా. ఇస్తే తప్పేంటి? ఇయ్యండి. పాపంలో కొంతైనా మీ పాపం అన్న కొంచెమన్నా పరిహారం అవుతుంది. ఒక 1000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకి అంతెందుకండి, ఖమ్మంలో నల్గొండలో ఇయ్యండి, తీసుకొని పోయి. అంత అక్కర్లేదు. అది ఇప్పుడు అవసరం ఉన్నది. ప్రతిపక్ష నాయకులుగా మేము గతంలో హైదరాబాద్ వరదల్లో మునిగిపోయినా నాయక చర్యల్లో పాల్గొన్నాం. బురద మోకాళ్ళ వరకు బురదల్లో దిగి పనిచేసినాం మేము. అప్పుడు ప్రతిపక్షంలో ఉండే. ఇప్పుడు ఏ ఒక్క నాయకుడు, గల్లీ లీడర్ లేరు, ఢిల్లీ లీడర్ లేరు, రాష్ట్ర నాయకులు లేరు, ఎవడు కూడా లేరు కదా. ప్రతిపక్ష నాయకులు లేరు, బీజేపీ వాళ్ళు లేరు. ఎవరు పనిచేస్తున్నారంటే అంత కాంగ్రెస్. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న మేమేం పనిచేసినాం, ఈ రోజు అధికారంలో ఉన్న మా నాయకులు, మా ప్రభుత్వము, మా నాయకులు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు వారి యొక్క నెల జీతాన్ని, ఎమ్మెల్యేల నెల జీతాన్ని ఆల్రెడీ ప్రకటించేశారు. మేము ఖచ్చితంగా అక్కడ ఉన్న వరద బాధితులకు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? నేను అదే అంటున్నా అండి, ఆ నెల జీతంతో 1000 కోట్లు కావు. కేసీఆర్ ఖజానాలో తెలంగాణ ప్రజల దోపిడీ, తెలంగాణ ప్రజల నెత్తి మీద దోపిడీ చేసినటువంటి డబ్బు మస్తుంది. కేంద్రం ఇయ్యలేదు కదా, ఎట్లన్నా ఇస్తలేదు. తెలంగాణ ఎట్లన్నా అప్పులలో కూర్చేసి పెట్టినావు. కాబట్టి ఒక 1000 కోట్లు ఇస్తే చల్లనీళ్ళకు వేడి నీళ్లు తోడైనట్ల నువ్వు ఇచ్చే 1000 కోట్లు కనీసం పాపంలో కొంత భాగమైన 0.1% అన్న పాపాన్ని కొంచెం పుణ్యం దారిలో పోతుంది. ఆ 1000 కోట్లు 2000 కోట్లు ఇచ్చి పుణ్యం కట్టుకోమంటున్నా కేసీఆర్. ఎందుకంటే ఫామ్ హౌస్ లో నుంచి బయటికి రాడు కదా. ఆయన ఫామ్ హౌస్ తప్ప ఇంకేది జీవితంలో ఏది కనబడదు. ప్రజలు కనబడరు, ఏం కనబడరు. కనీసం గజ్వేల్ ప్రజల కన్నా ఉద్దేశించి బయటకు వచ్చి మాట్లాడాడు. ఆయన గోల నుంచి 6 నెలలకు ఒకసారి కుంభకర్ణుడైనా బయటకు వచ్చి భోజనానికి లేచి భోజనం చేస్తుండే. ఈయన అది కూడా రాడు కదా, కనీసం 6 నెలలకు ఒకసారి. అప్పుడు ప్రభుత్వంలో ఉంటే అంతే పని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అదే పని. ఎందుకండి వీళ్ళకు ప్రభుత్వాలు, వీళ్ళకి ఎందుకండి ప్రతిపక్షం, ఎందుకండి వీళ్ళకి రాజకీయం చెప్పండి నేను అడుగుతున్నా. ఆయనేమో అమెరికాలో ఉంటాడు, ఇంత విపత్తు జరుగుతుంటాడు, కొట్టుకపోయే పని ఏమున్నది? హైదరాబాద్ వచ్చేసేడుతుండే, తెలంగాణ పర్యటన చేసేదుండే. మరి మొన్న మా మీద దుమ్మెత్తి పోసి అర్చర్చి గగ్గోలు చేసిన కేటీఆర్ పోయి ఢిల్లీలో, ఇప్పుడు పోయి అమెరికాలో కూర్చున్నాడు. ఇంత పెద్ద ఆపత్తు వచ్చిందిరా, ప్రతిపక్ష నాయకుని కదా, ఇంత పొడుగు మాటలు మా నాయకుల మీద మాట్లాడుతావు. చివరగా చెప్పండి, ప్రభుత్వ పరంగా నష్టం అంచనా ఎంత వేశారు? అదేవిధంగా నిరాశ్రయులైన వారికి ఏమి ఇవ్వబోతున్నారు? ఏం చేయబోతుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? నేను ఒకటే అండి, చనిపోయిన వాళ్ళ లెక్క ముఖ్యమంత్రి గారు చెప్పారు. నష్టం జరిగింది 5,500 కోట్లకు సుమారుగా నష్టం వాటిల్లింది అని మొన్నటి సమాచారం. మరి ఈ రోజు సమాచారం నాకు పూర్తిగా లెక్కలు తెలియకుండా నేను అలా మాట్లాడడం తప్పుగా కూడా అవుతుంది. ఒక విషయం, ఇంకో విషయం అండి, 2.5 లక్షల ఎకరాలకు పైగా ఖమ్మం జిల్లాలో పంట నష్టం జరిగింది. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకి కూడా 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 5 కోట్ల రూపాయలు 3 జిల్లాలకి కలెక్టర్ అకౌంట్లలో వేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా, ఎవరెవరు ఇండ్లు కోల్పోయినా వాళ్ళకి అందరికి కూడా మళ్ళీ ఇల్లు కట్టియాలనే ఆలోచనలో, కట్టించిన ఇళ్లలో కూడా పంపించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ప్రభుత్వంకి అయ్యే పనిని ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా, నష్టాన్ని పూర్తి స్థాయిలో ఎవరు కూడా, భగవంతుడు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని తీర్చలేనటువంటి లోటు జరిగింది. కాబట్టి అయినంత మట్టుకు ప్రభుత్వంకి ఎంత చేతనైతుందో అంతవరకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు నష్టంలో ఉంటే ప్రభుత్వం నష్టంలో ఉన్నట్టే. ఈ రోజు తండ్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, మా మంత్రివర్గము తెలంగాణ ప్రజల ఆశీస్సులతో గెలిచినటువంటి మా ప్రభుత్వం. కాబట్టి వాళ్ళని కాపాడడం గాని, వాళ్ళకి రక్షణ ఇవ్వడం గాని, వాళ్ళ కష్టాల్లో తోడుండడం గాని మా ప్రభుత్వం గాని, మా నాయకుల లక్షణం అది. మేము ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజలకు సేవలు అందిస్తాం, నిరంతరం పనిచేసే లక్ష్యం మాది. రైట్ మేడం, నిజంగానే రాజకీయాలను పక్కన పెట్టి నిరాశ్రయులైన అందరి బాధ్యత వారికి ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆహార ధాన్యాలు, నేను మీ ఛానల్ ద్వారా ఒక చిన్న విన్నపం కూడా చేస్తున్న తెలంగాణ ప్రజలకి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి నిన్న ఆల్మోస్ట్ 130 కోట్ల రూపాయలు ఒక రోజు వేతనాన్ని వాళ్ళు ప్రభుత్వ సహాయ నిధికి ఇచ్చారు. అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు మనసున్న కూడా ఈ కాబట్టి
తప్పకుండా మన వంతు సహాయం ఏదో ఒక రూపంలో, డబ్బు రూపంలో, లేకపోతే వస్త్ర రూపేణ, లేకపోతే ఏదైనా సరే, ఉప్పు పప్పు బియ్యం ఏ రూపంలోనైనా సరే అవసరం కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకుండా ఇక్కడి నుంచి కొంతమంది అందరు కలిసి పంపించే ఏర్పాట్లన్నా చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాల్లో పాలు పంచుకోండి. ఈ ఆపత్తు విపత్తు అనేది తెలంగాణ ప్రజలకు మొత్తంకి వచ్చిందని మనం భావించి, మనం ఒక్కరోజు మన సరదాలో, లేకపోతే మనం ఒకరోజు మనం ఇంకోటి ఏదైనా ఆపుకొని మనం ఒక్కరోజు విరాళం ఇచ్చింటే అందరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఇవ్వండి. లేదు అంటే మీరు డైరెక్ట్ గా కూడా వాళ్ళకి సర్వీస్ చెయ్యండి. దయచేసి మన వరకు వస్తే ఈ బాధ ఎట్లా ఉంటుందో మనం అందరం గమనించాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజల బాధని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందిద్దామని మాత్రం మీ ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్న తెలంగాణ ప్రజలు. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే సుజాత గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే కష్టాలలో ఉన్న వారికి ఖచ్చితంగా సహాయం చేయడం అది ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి. దాంతోపాటు ప్రధానంగా రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయ చర్యలు ముమ్మరం చేయాలనేది కూడా కోరుకుందాం. ఇది ఈరోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.